హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ హోమ్. ఈరోజు నేను మీకు ప్రాన్ బిర్యానీ ఎలా చేసుకొని చూపిస్తాను. ఈజీగా అయిపోతుంది. నేను 1 kg ప్రాన్స్ తీసుకున్నాను. ఇందులోకి మ్యారినేషన్కి నేను ఫస్ట్ 1.25 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1.25 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 3 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం వేసేసాకపోతే దీన్ని బాగా మ్యారినేట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ముక్కలకు మసాలా పట్టేట్టుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకో. ఇప్పుడు ముందుగా దీన్ని నేను ఒక బిర్యానీ పాత్రలోకి మనకు బాస్మతి రైస్ని 80% ఉడకపెట్టుకోవడానికి కావాల్సిన వాటర్ని వేసుకొని దీంట్లోనే బిర్యానీ ఆకు, ఇది షాజీరా, లవంగాలు, ఆయిల్, యాలకులు వేస్తున్నాయి. ఇది బాగా నీళ్ళు మరిగే లోపల ఏం చేద్దామంటే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ముందుగా మనం ప్రాన్స్ని కర్రీలాగా చేసుకోవాలన్నమాట. ప్రాన్స్ డైరెక్ట్గా వేసుకుంటే రబ్బర్ లాగా అయిపోతాయి కాబట్టి దీన్ని ముందు ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ దమ్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో ఆనియన్స్ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, 3 టీ స్పూన్ల జింజర్ గార్లిక్, ఇవంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత 2 టమాటాలు కూడా వేసి వేయించేసుకున్నాను. చూడండి, ఇలా మెత్తబడేటప్పుడు దీంట్లో నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్. ఇది పిల్లలతో కూడా అందరూ హ్యాపీగా తినచ్చండి, తక్కువ స్పైసీతోనే ఉంటుంది. చూడండి, దీంట్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఏ కప్పుతో అయితే మీరు బాస్మతి రైస్ తీసుకున్నారో ఆ కప్పుతోనే 1/4 కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. దీనంతా వేసి బాగా చూడండి ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వాటర్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని దాంట్లో వేసేస్తున్నాను. చూడండి, ఇది 80% ఉడికేంత వరకు వండిద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా సీ టైప్లోకి వచ్చేసింది కదా ప్రాన్స్. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ కూడా అయిపోయిందండి. దీన్ని ఒక దాంట్లోకి వడగట్టేసుకుందాం. ఇప్పుడు దమ్ కోసం ఒక గుండా పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ముందుగా కొంచెం ప్రాన్స్ వేసి లేయర్ సెట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఆఫ్ ద రైస్ వేసి లేయర్ లాగా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిగిలిన ప్రాన్స్ కర్రీని కూడా వేసి బాగా స్ప్రెడ్ చేసి దీనిపైన మళ్ళీ రైస్ని కూడా వేసి స్ప్రెడ్ చేసి, నేను ఎగ్స్ వేస్తున్నాను ఇంట్లో వాళ్ళ కోసమని. ఇంకొంచెం ఆ మిగిలిపోయిన రైస్ని కూడా వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకుని దానిపైన కొత్తిమీర వేసి అల్లుకొని దానిపైన ఒక మూత పెట్టేసుకోండి. నేను మీకు నెయ్యి వేయడం చూపించడం మర్చిపోయాను, మీరు నెయ్యి వేసుకోండి పైన. అంతే అండి, 20 మినిట్స్ సిమ్లో పెట్టి చేసుకుంటే అద్భుతమైన ప్రాన్ బిర్యానీ రెడీ. మీకు ప్రాన్ దమ్ బిర్యానీ రెడీ. ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు నేను చెప్పినట్లే కానీ చేస్తే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి, మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.